రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మహత్యలపై ప్రభుత్వానికి బాధ్యత లేదా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించకుండా మానసిక వేదనకు గురిచేయడం న్యాయమా అని నిలదీశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 61 మంది తనువు చాలించారని అన్నారు. ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన ఉద్యోగులను మానసిక వేదనకు గురిచేస్తుండడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ప్రభుత్వం సంజయ్. ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బండి సంజయ్ తేల్చి చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మహత్యలపై ప్రభుత్వానికి బాధ్యత లేదా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించకుండా మానసిక వేదనకు గురిచేయడం న్యాయమా అని నిలదీశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 61 మంది తనువు చాలించారని అన్నారు. ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన ఉద్యోగులను మానసిక వేదనకు, క్షోభకు గురిచేస్తుండడం ఏంటని ఆరోపించారు. తక్షణమే బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బండి సంజయ్ పేర్కొన్నారు. సంజయ్ లేఖకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, మొత్తంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగా భావించాల్సి ఉంటుంది అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. సో ఏంటి ఈ లేఖకు సంబంధించి? మున్సిపల్ ఎన్నికల వేళ అధికార వైపు కాంగ్రెస్ కు బీజేపీ మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు వారికి బెనిఫిట్స్ సకాలంలో ప్రభుత్వం అందించట్లేదు. దీంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి కూడా బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలు కూడా ప్రస్తావిస్తూ ఈ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ అన్ని కూడా సకాలంలో చెల్లించాలి. ఇప్పటికీ 61 మంది ఉద్యోగులంతా కూడా ఆత్మహత్యలు చేసుకొని తనువు తాలించారు. అలాంటి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఒకవైపు రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఉండాల్సిన ఉద్యోగుల్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం సకాలంలో బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఉద్యమిస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సకాలంలో ఇవ్వకపోతే రాను ఇప్పటికే ఒకవైపు ఉద్యోగుల కోసం బీజేపీ ఎమ్మెల్సీ వైపు కొబ్బరి నేతృత్వంలో ఇందిరా పార్క్ వద్ద భారీగా ధర్నా చేశారు. ఆ తర్వాత వివిధ ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వేళ ఒకవైపు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బండి సంజయ్ చేసినటువంటి ఈ లేఖ ద్వారా మరిన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లక్ష్యంగా ఒకవైపు డిమాండ్ చేస్తూ కోరుతూ ఉన్నారు. ఈ రోజు ఉదయం మక్తలో జరిగినటువంటి బీజేపీ అభ్యర్థి ఎరికల మహాదేవప్ప ఆత్మహత్య పైన కూడా ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల పైన ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్సభలో ప్రస్తావించారు. మరో ఎంపీ లక్ష్మణ్ రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ రోజు కాంగ్రెస్ టార్గెట్ గా బీజేపీ నేతలంతా కూడా మున్సిపల్ ఎలక్షన్స్ లో ఆయా చోట్ల ఒకవైపు ఎదురుదాడి చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు ఉద్యోగుల సమస్యల పైన బండి సంజయ్ ప్రధానంగా ఈ అస్త్రాన్ని ఎక్కుపెట్టి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. వంశీ, థ్యాంక్ యూ స్వామి. కేరళలోని